కేరళకు చెందిన నర్సు నిమిషప్రియకు యెమెన్లో పడిన ఉరిశిక్షను ఆపేందుకు ఇప్పుడు భారత్ వద్ద పెద్దగా మార్గాలేమీ మిగిలలేవని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు సోమవారం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. ఈ విషయాన్ని అటార్నీ జనరల్ వెంకటరమణి కోర్టుకు తెలియజేశారు. భారత్ యెమెన్ల మధ్య దౌత్యపరమైన సంబంధాలు లేవని పేర్కొన్నారు. ఉరిశిక్షను వాయిదా వేయడం గానీ ఉరిశిక్షను నిలిపివేయడం సాధ్యమేనా అనే విషయంపై ప్రాసిక్యూటర్కు లేఖ రాశామన్నారు. యెమెన్ విషయంలోని సున్నితత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విషయంలో ప్రభుత్వం చేయగలిగింది ఎక్కువగా ఏమీ లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ విషయంలో దౌత్యపరంగా గుర్తించలేదన్నారు. బ్లడ్ మనీ కేవలం ప్రైవేట్ సంప్రదింపులు మాత్రమే అనే విషయం న్యాయమూర్తి జస్టిస్ సందీప్ మెహతా స్పందిస్తూ ఈ ఘటన చోటు చేసుకున్న విధానం ఆందోళనకరం. ఒకవేళ నిమిష ప్రాణాలు కోల్పోతే అది చాలా బాధాకరమని వ్యాఖ్యానించారు. జూలై 16వ తేదీన నిమిషకు మరణశిక్ష అమలు చేయడంతో ఈ నెల 10వ తేదీన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీని విచారణకు అంగీకరించిన ధర్మాసనం వాయిదా. మరోవైపు నిమిషప్రియ ప్రాణాలు కాపాడాలని కేరళ సీఎం పినరై విజయన్ నిన్న కేంద్రానికి లేఖ రాశారు. ప్రధాని ఈ విషయంలో జోక్యం చేసుకుని ఆమెను విడిపించాలని కోరారు. ఆ లేఖను ఆయన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్కు పంపించారు.